అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన నేచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం. రోజులాగా మనము అమ్మ గురించి ఒక చక్కటి మాట మాట్లాడుకుందాము. రీసెంట్ గానే మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ దిగింది, చిన్న ఫ్యామిలీ. మరి అందులో పిల్లలున్నారు, అలాగే తల్లి. మరి అందులో ఒక అబ్బాయి వచ్చేసి వాళ్ళ అమ్మని, అమ్మ నేనే నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తాను అని అన్నాడు. అది ఎలారా, నువ్వు నాకు ప్రూవ్ చేస్తావా, మరి నువ్వు ఎంతగా ప్రేమిస్తావు అని వాళ్ళ అమ్మ అడిగింది. మరి ఆ అబ్బాయి ఏమన్నాడంటే, అమ్మ నీకైతే 3 పిల్లలు, నాకైతే నువ్వు ఒక్కతివే అమ్మ కదా, అందుకనే నేనే ఎక్కువగా ప్రేమిస్తాను అని అన్నాడు. మరి అమ్మ చిట్టిగా ఒక నవ్వు నవ్వేసి, తెలుసు కదా మీ అందరికీ, అమ్మకి 3 ఉన్నా 4 ఉన్నా 1 ఉన్నా అమ్మ అందరికీ ఈక్వల్గా ప్రేమిస్తుంది. మన మండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వచ్చేసి ఈ డిష్ చాలా చాలా చక్కటి సింపుల్ అయిన డిష్. మనం పరాటా చేయబోతున్నాం. ఎప్పుడు పరాటాసే అని అనుకుండొచ్చు, కానీ పరాటాస్ చేయటం చాలా ఈజీ అండి. మరి ఎప్పుడు మనం చపాతీ కర్రీనే చేస్తూ ఉంటాము. అలా కాకుండా స్టఫింగ్ చేసి పెట్టామనుకోండి, పిల్లలు సంతోషంగా తింటారు. చించుకుని కూర నంచుకోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఒకటే మన చపాతీని చించేసుకుని తింటూ ఉంటారు. సో అలా చేసి పెడితే ఈజీగా అయిపోతుంది. చక్కటి కాంబినేషన్ అయిన షేక్ చేయబోతున్నాను, అది కూడా పిల్లల కోసమే. అస్సలు కూరగాయనే లేదు ఇందులో. సింపుల్గా మన ఇంట్లో ఎప్పుడు పాతగా పెట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ పచ్చళ్ళతో మనం ఈరోజు ఒక డిష్ చేయబోతున్నాం. ఫస్ట్గా మనము ఒక బౌల్లో గోధుమ పిండి, మరి ఎక్కువగా పచ్చడి అవసరం పడుతుంది, ఎందుకంటే ఇందులో మనం ఇంకా ఏమీ వేయట్లేదు, ఓన్లీ మన పచ్చడే. ఇది చింతకాయ మరియు పండుమిర్చి పచ్చడి. ఫస్ట్ కొంచెం వేసుకుందాము. చింతకాయ పండు మిర్చిలో మీకు తెలుసు కదా, చింతకాయ పచ్చడి పెట్టాలి అని అంటే చాలా ఉప్పేసి దంచుతారు, కాబట్టి ఇది ఆల్రెడీ మంచి ఉప్పుగా కారం కారంగా ఉంది. ఇంక ఏమీ వేసుకోకండి, లేదంటే టూ మచ్ ఉప్పుగా అయిపోతుంది. మరి ఇందులో నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. తెలుసు కదా, చింతకాయ అలాగే పండు మిర్చి కాంబినేషన్ అన్నంతో నెయ్యితో తింటే అద్దరిపోతుంది. సో మరి అలాగే దీంట్లో కూడా నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం చపాతీ పిండిలాగా కలుపుకుందాం. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుందాము. చూడండి, చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. రెడ్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం, కావాల్సినంత వేసేసి మరొకసారి మన చపాతీ పిండిలాగా సాఫ్ట్గా తడుపుకుందాం. మరీ గట్టిగా కాదు, మరీ సాఫ్ట్గా కాదు. మరి చూడండి, సాఫ్ట్గా తడిపేశాను. ఇప్పుడు దీంట్లో మరి కాస్త నెయ్యి వేసుకుందాం. ఇది మొత్తం నెయ్యితోనే మనము పరాటా చేయబోతున్నాము. మరొకసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ చేసుకుందాం. పరాటా ఒత్తుకోవటానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఒత్తుకుంటాము. మరి ఇది పక్కన పెట్టేసి, ఇది కొంచెం సాఫ్ట్ అయ్యే లోపల మనము మన పిల్లలకి చక్కగా మార్నింగ్ హెల్దీగా ఉండటం కోసము ఒక మంచి షేక్ చేస్తాను. అయితే మా ఇంట్లో కంపల్సరీగా నేను ఒక మిల్క్ షేక్ మార్నింగ్ కంపల్సరీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో. యూజువల్గా నేను మిల్క్ షేక్స్ ఎప్పుడు అట్టిపండుతోనే చేస్తాను, ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు అట్టిపండు స్టాక్ ఉంటుంది. అలాగే అట్టిపండు మనం డజన్ తెచ్చుకుని పెట్టుకుంటాం. మరి అప్పుడు ఏమవుతుంది, రోజు ఒక్కటే తింటాము. మరి ఎక్కువ కాలం ఉంటే అవి నల్లగా అయిపోయాయని పడేస్తూ ఉంటారు. కానీ పడేయకుండా ఆ నల్లగైన పండుతోని కూడా మనం చక్కటి షేక్ చేసుకోవచ్చు, లేదంటే దోశ వేసుకోవచ్చు, ఇంకా చాలా విధాలుగా వాడుకోవచ్చు. అది ఎలాగో ముందు మీకోసం చూపిస్తూ ఉంటాను. మరి ఈరోజు కొంచెం నల్లగా ఉన్న అట్టిపండుని తీసుకుని మనం దీంతో షేక్ చేస్తాము. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. యాక్చువల్గా నేను నల్ల పడలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం స్కిన్ నల్లగా అయిపోయింది అంతే. 4-5 డేస్ తర్వాత కలర్ వస్తుంది అనగానే అది వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు మనకి లోపల గట్టిగా ఉండి బయట స్కిన్ మాత్రమే నల్లపడుతుంది. అలాగే ఇంకా నేనేం చేస్తానంటే, ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే, అంటే ఏ స్వీట్స్ అయినా ఉండనియండి, లేదంటే మన చిక్కీలు ఎక్కువగా అప్పుడప్పుడు స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటివన్నీ నేను వాడుతూ ఉంటాను మన షేక్స్లలో. ఇక చూడండి, నా దగ్గర నువ్వుల చిక్కీ ఉంది. ఈ చిక్కీని కూడా నేను
షేక్స్లలో వాడేస్తాను. ఇలా డైరెక్ట్గా తినమంటే కష్టపడతారు తినకుండా. దాని బదులు బెస్ట్ వే, పిల్లలకి నువ్వులు ఉంటాయి, బెల్లం ఉంటుంది, అలాగే మన షేక్కి స్వీట్నెస్ కావాలి కాబట్టి ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్తో స్వీట్నెస్ కూడా వచ్చేస్తుంది. అలాగే ఇందులో మనం పిల్లలకి ఇష్టమైన బిస్కెట్స్ వేసేయచ్చు. ఏది ఇష్టం ఉంటే అది వాళ్ళకి ఆ బిస్కెట్స్ వేసేసారనుకోండి, హ్యాపీగా తాగేస్తారు. ఒక 4 బిస్కెట్స్ సరిపోతాయి. అలాగే ఇందులో ఐస్ క్యూబ్స్ కంపల్సరీగా. మరి పాలు వచ్చేసి 1 కప్పు పాలు. మీరు 2 బనానాస్కి ఒక 2 కప్స్ పాలు వేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ఇద్దరు ఈజీగా తాగొచ్చు. మరి ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. మిల్క్ షేక్ని నేను రెడీ చేసేసుకున్నాను, అంటే గ్రైండ్ చేసేసుకున్నాను. అలాగే ఇందులో బిస్కెట్స్ వేసాం కాబట్టి మన మిల్క్ షేక్ చూడండి మొత్తం కలర్ మారిపోయింది. పిల్లలకి ఇష్టమైన బిస్కెట్స్ వేసేసేయండి, డ్రింక్ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పాలల్లో బిస్కెట్స్ తినటం ఇష్టపడతారు కదా, అలాగే మనము బిస్కెట్స్ సపరేట్గా ఇచ్చే బదులు ఇలా బిస్కెట్స్ని కూడా అందులోనే వేసేసి ఇలా సింపుల్ అయిన డ్రింక్ రెడీ. మరి అలాగే మన పిండి కూడా రెడీ అయిపోయింది, అంటే కొంచెం రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మరొక్కసారి బాగా నీట్ చేసేసి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం సాఫ్ట్గా తట్టుకోండి, అప్పుడు మీకు పగలకుండా ఉంటుంది. కొంచెం పొడిపిండి అలాగే మనం ఒత్తేసుకుందాం. కొంచెం సాఫ్ట్గా తడుపుకుంటే మనకి పగులుడు అనేది రాదు. ఇప్పుడు దీన్ని కొంచెం నెయ్యి తీసుకుని ఈ నెయ్యితో స్ప్రెడ్ చేసేయండి. ఆ తర్వాత కాస్త పొడిపిండి చల్లేసి దీన్ని మనం రోల్ చేసుకుందాం. సన్నగా ఇలా దగ్గరికి చుట్టేసేయండి. ఇలా చుట్టడం వల్ల మనకి పరాటా లేయర్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఇప్పుడు మరొక్కసారి ఒత్తేసుకుందాం. మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా, లేదు మీకు నచ్చిన షేప్స్లలో ఒత్తుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని రెడీ పెట్టేసుకోండి. అలాగే ఇంకొకటి కూడా నేను రోల్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఒకటి రోల్ చేసి చక్కగా మన షేప్లో కట్ చేసేసుకున్నాను. అప్పుడు మనకి ఎడ్జెస్ కూడా విరిగింది అన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటాయి. ఇలా ఈ పరాటాని మనం లైట్గా లావుగా ఒత్తుకోవాలి. ఎప్పుడైనా పరాటాలు లైట్గా లావుగానే ఒత్తుకుంటేనే టేస్ట్. దీన్ని కూడా షేప్ కావాలంటే లైట్గా కట్ చేసేసేయండి. సో ఒక షేప్ అయిపోయింది. ఇప్పుడు మనం కాల్చుకోవటం కూడా నెయ్యితోనే మనం కాల్చుకుంటాము. ఆల్రెడీ మనం మిక్స్ చేసేటప్పుడు నెయ్యి వేసాం, అలాగే మధ్యలో కూడా నెయ్యి పెట్టుకున్నాము. అలాగే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్. ఇది పిల్లలకి హెల్దీగా చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువగా కారం కూడా ఏమి ఉండదు, మనం మొత్తం నెయ్యి వేసుకున్నాం. పిండి ఉంది కాబట్టి అస్సలు కారంగా ఉండదు. మరి చక్కగా పుల్లగా కొంచెం సాల్ట్ కొంచెం మనకి లైట్గా కారం తగులుతూ టేస్టీగా ఉంటుంది. మరి ఇది మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని మంచి మన అట్టిపండు బిస్కెట్తో చేసిన మిల్క్ షేక్ రెండు కలిపి సర్వ్ చేయటమే. మరి రెండు చక్కటి పరాటాలు చూడండి, నేను ఒకటే పెనం మీద వేసి కాల్చేసుకున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, మనకి లోపల కూడా కుక్ అయిపోతాయి. కాస్త లావుగా ఒత్తుకున్నాం కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్లో కట్ చేసుకుంటే చక్కగా వస్తాయి. మరి రెండు షేప్స్తో చేసిన మన చక్కటి పరాటా రెడీ. వేడిగా చూడండి. అలాగే మన జ్యూస్. ఇంతకన్నా హెల్దీ ఫుడ్ మార్నింగ్ ఏముంటుంది చెప్పండి. మరి చూసారు కదా ఈరోజు మన హెల్దీ చింతకాయ పండు మిర్చితో చేసిన హెల్దీ పరాటా రెడీ. ఫ్లేకీగా
పుల్ల పుల్లగా. కొంచెం ఉప్పు, అస్సలు నేను ఉప్పు వేసుకోలేదు, అయినా కూడా పరాటా ఉప్పుగానే ఉంది, కానీ చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇందులో మన బ్రౌన్ అయిన అట్టిపండు కూడా చూడండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, హెల్దీగా టేస్టీగా ఉంది. తప్పకుండా ఈ సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు మీ ఇంట్లో ఇలాంటి పచ్చళ్ళతోని ట్రై చేసి సర్వ్ చేయండి, చాలా చక్కగా ఉంటుంది. చింతకాయ పండు మిర్చి పరాటా తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి అలాగే చింతకాయ పండు మిర్చి పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి మరియు నీళ్లు వేసుకుని సాఫ్ట్ గా తడిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని డివైడ్ చేసుకుని చిన్నగా రోల్ చేసుకుని కొద్దిగా నూనె పెట్టుకుని చూపించిన విధంగా ఫోల్డ్ చేసి చపాతీలాగా రోల్ చేసుకుని వేడి పెనంపై నెయ్యితో రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని సర్వ్ చేస్తే బాగుంటుంది. మరి ఈ చక్కటి పరాటాకి కాంబినేషన్ బనానా మరియు బిస్కెట్ మిల్క్ షేక్. ముందుగా మిక్సీ జార్ లో పండిన బనానాలు అలాగే నువ్వుల పట్టి, బిస్కెట్స్, ఐస్ క్యూబ్స్ వేసుకుని గ్రైండ్ చేసుకుని గ్లాస్ లో వేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఎప్పుడు కూరగాయలతోనే పరాటా చేయాలని ఏం లేదు, కూరగాయలు లేనప్పుడు మన దగ్గర పాతగా ఉన్న పచ్చళ్ళను తీసుకుని చక్కటి పరాటా చేసుకున్నాం కదా, మీరు వెంటనే ట్రై చేయండి మన బ్రేక్ఫాస్ట్ రెసిపీలో. అలాగే మళ్ళీ రేపు మంగళవారం మనం చక్కటి లంచ్ స్పెషల్లో కలుసుకుందాం. మర్చిపోకుండా చూడండి సూపర్ మామ్.